యూట్యూబ్లో ఫేస్బుక్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ వ్యూవర్స్ ఫాలోవర్స్ అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాన్ని తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేయడానికి ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. లెంట్లోని 40వ శ్రమల కాల ధ్యాన సమయంలో ఆఖరి ఉపవాస ప్రార్థనా కూడికలో దేవుడు తన కృపలో మనల్ని ప్రవేశపెట్టినందుకు గాను ఆయన యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దైవ వర్తమానం మార్కు సువార్త 8వ అధ్యాయము 4 నుండి 8 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగం నుండి గ్రహింపబడడం జరిగింది. ఈరోజు దైవ వర్తమానం మార్కు సువార్త 8వ అధ్యాయము 4 నుండి 8 వచనాల నుండి గ్రహింపబడింది. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఒక సంఘటన చోటు చేసుకోవడాన్ని మనం చూడవచ్చు. మరి ఆ సంఘటనలో మనకి ఒక అరణ్యం కనిపిస్తుంది. అరణ్యం అంటే అడవి. సాధారణంగా అరణ్యం అనగానే మరి కొంచెం వనం కన్నా డిఫరెంట్గా ఉంటుంది. అరణ్యము, అడవి ఇలా ఆలోచన చేస్తేనే మనుషులు వెళ్ళగలమా అని అనిపించేంతగా ఉంటుంది. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్య చేస్తున్నారు. ఆయన మాటలు వినేటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. మరి సర్వసాధారణంగా అరణ్యము, అడవి అనగానే క్రూర జంతువులు ఇంకా ఇతర జీవులు అనేవి ఉంటాయి. మరి మనిషి ఉనికి జాడ అనేది ఏమాత్రం కూడా ఉండదు. ఏమాత్రం ఒంటరిగా వెళ్ళినా మరి ఏ క్రూర జంతువుకో ఆహారం అయిపోవాల్సిందే. మనకి ఆహారం దొరకడం పక్కన పెడితే మరి క్రూర జంతువులకి ఆహారంగా బలి కావాల్సిందే. ఏ సింహంకి దొరికినా, ఏ పులికి దొరికినా మరి వేటేయక మానదు. మరి అలాంటి అడవిలో, అరణ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి తన శిష్యులకి, ప్రజలకి వాక్య పరిచర్య చేస్తున్నారు. అంటే దేవుని యొక్క మాటలు ఇవి, ఆ మాటల ప్రకారం నడుచుకుంటేనే మరి రక్షణ అనేది ఉంటుంది అని చెప్పి రక్షణ సువార్తను చాటిస్తున్నారు. మరి అలాంటి సమయంలో ఆ వాక్య పరిచర్య ముగిసిన తర్వాత వారు ఇంటికి బయలుదేరాల్సిన సమయంలో వారికి ఆకలి వేయడం జరుగుతుంది. అంటే అప్పటి నుంచి వారు ఏ విధమైన ఆహారం తీసుకోకుండా యేసుక్రీస్తుతో పాటే ఉండిపోయారు చాలాసేపటి నుంచి. మరి అక్కడున్న శిష్యులు ఎక్కడికన్నా బయటకు వెళ్ళి ఆహారం తీసుకురామని అడిగారు. బట్ అక్కడ ఒక ప్రశ్న తలెత్తింది. ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తీసుకొస్తాము? బయటకు వెళ్ళి డబ్బులు పెట్టి కొని తీసుకురావాలా అన్ని శిష్యులు అడుగుతూ ఉండడం మనం గమనించవచ్చు. వాస్తవానికి అక్కడ ఏ ఆహారం దొరకదు. మరి వారి దగ్గర 2 చేపలు, 5 రొట్టెలు ఉంటాయి. మరి 4000 మంది అక్కడ భోజనం చేశారు. మరి మార్కు సువార్తలో ఉన్న రొట్టెలు 7 రొట్టెలు, ఇంకో సువార్తలో 5 రొట్టెలు అని ఉంటుంది. ఈ 7 రొట్టెలు 2 చేపలు 4000 మందికి ఆహారంగా ఆయన పంచిపెట్టడం జరుగుతుంది. వారి దగ్గర ఉన్నవి అవే 7 రొట్టెలు 2 చేపలు.
హాజరైన జనం చాలామంది. మరలా అంతమంది జనానికి ఆహారం తీసుకురావడానికి వారికి కొరత అనేది ఉంది. సో చాలా దూర ప్రాంతానికి వెళ్ళి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఆహారాన్నే మరి చేతులెట్టి ప్రార్థన చేయగా ఆయన 7 రొట్టెలను 2 చేపల్ని ఎత్తి ఆకాశం వైపు చూస్తూ మరి ప్రార్థన చేయగా ఆహారం విస్తారమైంది. అది పంచిపెట్టగా 4,000 మంది మరి ఆహారాన్ని భుజించడం జరిగింది. ఇది అక్కడ మనకి రాయబడి ఉంది, మనకు తెలుసు. అయితే ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించాల్సిందే. మరి బైబిల్లో చాలా మటుకి వాక్య భాగం అక్కడున్న సంఘటనలో ఇవి జరిగినాయి కదా అని మాత్రమే అర్థం చేసుకుంటాం. అలా జరగడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉంటుంది, ఏ విధంగా మన జీవితాలకి అన్వయించుకోవాలి అనేటువంటి విషయంలో మరి అవకతవకలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈరోజు వాక్యాంశం అమానుష్యం. అమానుష్యం అనగానే మరో విధంగా చెప్పాలంటే క్రూరత్వానికి మరొక అర్థం లాంటిది. అక్రమం చోటు చేసుకుంటుంది, అమానుషంగా అనిపిస్తుంది, మరి క్రూరత్వం ఉంటుంది. ఇలాంటి సమయంలో మరి మానవత్వం నిద్ర లేవాల్సిందే. తప్పకుండా ఇలాంటి సమయంలో మానవత్వం నిద్ర లేవాల్సిందే. మరి ఆ మానవత్వం నిద్ర లేవాల్సింది అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు అవసరమై ఉన్నారు. మరి తోటి మనిషి వల్ల మరొక మనిషికి హాని చాలా విపరీతంగా సంభవిస్తుంది. ఏ నిమిషం ఒక మనిషి చేతులు ఇంకో మనిషి చనిపోతున్నాడో ఊహించలేకుండా మారిపోతున్నాయి రోజులు అనేవి. మరి చాలా రహస్యంగా మూడో కంటికి తెలియకుండా చాలా బాగా చంపేస్తున్నారు మనుషుల్ని. విషం కలిపి ఆహారాన్ని ఇచ్చి మరీ చంపేస్తున్నారు, బాంబులు పేల్చి చంపేస్తున్నారు, కత్తి ఇచ్చుకొని పొడిచి చంపుతున్నారు. ఇలా రకరకాల పద్ధతుల్లో మరి మనుషుని క్రూరంగా కసాయితనంతో చంపే వాళ్ళు ఉన్నారు. అంటే ఏమాత్రం కూడా మానవత్వం లేకుండా, జాలి లేకుండా, దయ లేకుండా ప్రవర్తించేవారు ఉన్నారు. మరి ఎలకల మందు కూడా ఇచ్చి చంపేస్తున్నారు. మరి కోడల్ని హింసించి వేధించి అత్తమామలు చంపేస్తున్నారు. భర్త అనుమానించి చంపేస్తున్నారు. అక్రమ సంబంధాలు అంటగట్టి మరి గొడవలతో, కలహాలతో చాలా క్రూరంగా అక్కడున్న పరిస్థితిని మార్చుకుంటున్నారు. అంటే చంపేసేంత వరకు కూడా ఎలా బ్రతుకుతావో చూడు అని చెప్పి ఛాలెంజ్ చేసుకునేంత మరి విధంగా మరి తారాస్థాయికి వారి మధ్య ఉన్నటువంటి సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ శాంతి ఉండదు, సమాధానం ఉండదు. మరి పరిస్థితుల్ని సముదాయించుకోవడం అనేది ఏది ఉండదు. అలాంటి సమయంలో మానవత్వం నిద్ర లేవాల్సిందే. ఓ మేలుకల్పు ఉండాలి. మరి ఇక్కడ ఆ విధంగా అలాంటి అడవిలో ఆహారం కొరతగా ఉన్నప్పుడు విస్తారంగా ఆహారాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు పంచిపెట్టడం జరిగింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువులో మనకి విస్తార ప్రేమ ఉంది. మరి కసాయితత్వం కానీ, క్రూరత్వం కానీ, మరి అమానుషంగా, అక్రమంగా మనల్ని దోచేయడం కానీ ఏమీ ఉండదు. ఈరోజు అంటున్నారు కొంతమందిని, ఆస్తులు దోచేయడానికే పాస్టర్ వృత్తులు చేపడుతున్నారా అని. యేసుక్రీస్తు ప్రభువులో అలాంటిది ఏది కూడా లేదు. ఇంకా ఆయనే సర్వ సంపదలకు కారణమై మరి ఎంతో అమూల్యమైనటువంటి తన జీవితాన్ని మనకి అందివ్వడం జరిగింది. మరి ఆ విధంగా మనం ఉండగా మరి యేసుక్రీస్తు ప్రభువులో మనకి అనుగ్రహించినటువంటి మరి జీవము అంత గొప్పగా ఉండగా
మరి ఇలాంటి భయంకరమైన స్వభావం ఉన్న మనుషుల్లో మనకి ఆసరా, అండ, ఆదరణ, బలం, సాంత్వన, ఓదార్పు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. అంటే ఆ పరిస్థితులు మార్చగలిగినటువంటి శక్తి యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రేమలో ఉండడం జరిగింది అని ఇక్కడ అర్థం వచ్చే విధంగా మరి కొరతగా ఉన్నటువంటి ఆహారం అనేది విస్తారమైంది. ఈరోజు ప్రేమ విస్తారంగా ఉంటే మరి అనేకమైనటువంటి తప్పులు అనేవి జరగకుండా ఉంటాయి. అనేకమైనటువంటి ప్రమాదాలని ఆపచ్చు, అనేక మంది చావుల్ని ఆపవచ్చు, అనేక మంది ఆకలి తీర్చవచ్చు. మరి ఈ విధంగా మానవత్వం నిద్ర మేల్కున్న వేళ మరి ఇలాంటి ప్రేమ అనేది ఎంత గొప్ప కార్యమైనా సరే చేయగలదు అనడానికి ఇక్కడ ఉన్నటువంటి సంఘటన మనకి సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంఘటన ఆధారంగా ఈ విధంగా లోటు, లేమి, కొరత ఉన్న సమయంలో దేవుని నుండి మనకు ఒక కాపుదల, సంరక్షణ కలిగిన ఒక పోషణ ఉంది. ఈ విధంగా యేసుక్రీస్తులో మాత్రమే మనకు ఒక తృప్తి ఉంది. ఇంకా చెప్పాలంటే సంతృప్తి ఉంది. సంతృప్తి అనేది సంపూర్ణంగా ఉంటుంది. తృప్తి అనేది కొంత మటుకుండి తర్వాత మళ్ళా కావాలనిపిస్తుంది. సంతృప్తి అనేది సరిపోతుంది, ఇంకా కావాలంటే ఇంకా ఉంది అని చెప్పేటువంటి సందర్భాలే ఉంటాయి. కానీ మరి మరలా కావాలి అనిపించేటువంటి సంగతి అనేది ఉండదన్నమాట. ఆ విధంగా సంతృప్తి అనేది దేవుని భక్తిలో ఉంది. ఈ విధంగా దేవుడిచ్చేటువంటి ఆహారం మరి మానవ కోటికి ఓ కనువిప్పుగా ఉంది. ఇది నిజంగా ఒక మేల్కొల్పు లాంటిది. మరి ఇందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావడం జరిగింది. ఆ విధంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా బాగుపరచడానికి ప్రేమ ఒకటే ఆధారం అవుతుంది, ప్రేమ ఒకటే మూలం అవుతుంది అనేటువంటి ఒక నీతిని తెలియచెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి జంతువుల్లాగా, పశువుల్లాగా తయారైనటువంటి మనుషుల మధ్య సేవ చేయడం జరిగింది. మరి క్రూరమైన తోడేళ్ల మధ్యకు నేను పంపిస్తున్నాను అని అంటాడు. మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి సువార్త పరిచర్య ప్రేమని ప్రకటించడమే. మరి 40 దినాల ఉపవాస ప్రార్థన కుడికల్లో శ్రమల కాల ధ్యాన సమయంలో ఆఖరిగా 40వ దినము మరి ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ ఫాలోవర్స్, వ్యూవర్స్ అందరికీ ఇస్తున్నటువంటి శుభ సందేశం ముగింపు దిశగా చేరినటువంటి చిట్ట చివరి అంకం అని చెప్పుకోవాలి. మరి అమానుషం అనేటువంటి అవకాశమే లేకుండా మరి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ శోభిల్లాలని, ఆ ప్రేమనే ప్రతి ఒక్కరూ ప్రకటించడానికి నడుం బిగించాలని, తద్వారా యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామాన్ని మహింపరచాలని ప్రియ క్రీస్తు దాసురాలుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆత్మీయ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ది విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్, క్రియేటర్, ఆర్గనైజర్, evangelist of God. Thank you all for watching and subscribe.
దేవుడు మిమ్ముని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్.